ఓ అబ్బా, ఇక్కడంతా ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువ ఉన్నాయి కదా. ఆ, వాస్తవానికి ఇది కాసేపు ఈ పల్లెటూరు యొక్క వాతావరణాన్ని చూపించడానికి ఇది గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఒక ప్రోగ్రాము. కానీ దీన్ని పంచాయతీ వారు కానీ ఇంకా తదితర అధికారులు మిస్యూజ్ చేస్తున్నారు. ఇక్కడ బాటిల్స్, తర్వాత మందు బాటిల్స్ కూడా కొన్ని మనం చూస్తున్నాం, బీర్ బాటిల్స్. దీనికి శుభ్రత లేదు. బీర్ బాటిల్ ఇదంతా ప్లాస్టిక్ డబ్బాలు. ఇది ఎట్లా ఉందంటే ప్రకృతి వనంలా కనిపించలేదు, ఒక ముళ్ళ కంచెల్లోకి వచ్చినట్టు ఉంది. ఫస్ట్ లో బాగుంది, చక్కగా మెయింటైన్ చేశారు. మరి అప్పుడప్పుడు వచ్చి ఒకసారి ఇట్లా కూర్చొని కాసేపు సేదతీరి వెళ్ళాలనిపిస్తూ ఉంటది. సడన్ గా ఏంటో దీని మీద దృష్టి తగ్గింది అధికారులకి. ఇలా ఉంటే కాస్త విషపురుగులు కూడా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఉంటే మంచిగా వాకింగ్ ట్రాక్ కూడా వేశారు, కానీ చక్కగా అటు ఇటు తిరగడానికి, సేద తీరడానికి. కొన్ని మందు డబ్బాలు కూడా కనపడుతున్నాయి ఇక్కడ. మందు డబ్బాలు, విషపూరితమైన మందు డబ్బా ఇది. అది గడ్డి మందు అనుకుంటానండి, ఇది గడ్డి మందు అనుకుంటా. పాయిజన్, విషపూరితమైన మందు డబ్బాలు. ఇక్కడ కొన్ని బీర్ బాటిల్స్. దీనికి ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండాలి. ఇక నలుగురు వచ్చి వెళ్ళే స్థలం ఇది. బాగుంది అనుకుంటే 10 మంది వచ్చి చక్కగా ఈ హనుమాత్ అన్నాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఇక్కడ ప్రకృతి వనం బాగుంటది, కాసేపు అక్కడ కూర్చుని వెళ్ళొచ్చు అని. ఎండాకాలం కూడా దగ్గరకు వస్తుంది, దీనికి ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండాలా వాస్తవానికి. సరే రండి కొంచెం ముందుకు వెళ్దాం. అటు చూస్తే చూడండి, అదంతా కూడా అటు సరైన నీట్నెస్ లేకపోవడం వల్ల కొన్ని విషపూరితమైనటువంటి పురుగులు కూడా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రకృతి వనం అంటే అది తెలంగాణకే మారుపేరుగా ఉండాలి. తెలంగాణలో కూడా పచ్చదనం ఉంది అని అనిపించుకోవడానికి మన అధికారులు చేపట్టిన ప్రోగ్రాం ఇది. కానీ ఈ విషయానికి వస్తే ఇక్కడ సరిగా మెయింటెనెన్స్ కనపడట్లేదు. మొత్తం ఎక్కడ పెడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు,